ఇస్తున్నారు సార్. ఇవాళ మాల్దీవ్స్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొంటారు. ఇప్పటికే 4,850 కోట్ల రూపాయల రుణ సాయాన్ని కూడా భారత్ మాల్దీవ్స్కి ప్రకటించింది. మాల్దీవ్స్ అనేది హిందూ మహాసముద్రంలో ఒక చిన్న ద్వీపం, చాలా చిన్న దేశం. సార్, మాల్దీవ్స్ పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి? అంటే మోడీ మాల్దీవ్స్ పర్యటన ప్రాధాన్యత మనకు అర్థం కావాలి అంటే గత కొన్ని సంవత్సరాలుగా మాల్దీవుల్లో జరుగుతున్న పరిణామాలు, భారత మాల్దీవుల సంబంధాల్లో వస్తున్న మార్పులు, అలాగే ఇండియాస్ నైబర్హుడ్లో వస్తున్న చేంజెస్ను మనకు అర్థం కావాలి. భారతదేశము మాల్దీవుల మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో బాగా దెబ్బతిన్నాయి. 2023లో మొహమ్మద్ మొయిజు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. ఆ ఎన్నికల సమయంలో ఆయన క్యాంపెయిన్ ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్, అంటే భారతదేశాన్ని మాల్దీవుల నుంచి వెళ్ళకూడదామని. వాస్తవంగా భారత సైన్యము పెద్ద ఎత్తున మాల్దీవులు ఏమీ లేదు, చాలా చిన్న కంటింజెంట్ మాత్రమే ఉంది. 2 ధ్రువ్ హెలికాప్టర్లను భారతదేశం మాల్దీవులకు ఇచ్చింది. అవి కూడా మిలిటరీ హెలికాప్టర్స్ కాదు. కానీ మాల్దీవుల్లో అదొక సెంటిమెంట్ను రగిలించింది. అంటే మాల్దీవులు ఇండియాకు ఒక లోబడి ఉంటుంది అని. సో దాన్ని రాజకీయ నాయకులు ఎక్స్ప్లాయిట్ చేశారు. అంటే ప్రజల్లో పెరిగిన యాంటీ ఇండియా సెంటిమెంట్ను కాస్త పార్టీలు మరింతగా పెంచాయి. అందువల్ల మహమ్మద్ మొయిజు ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్తో పెద్ద ఎన్నికల ప్రచారం చేశారు. సో ఇప్పుడు మన దేశంలో యాంటీ పాకిస్తాన్, యాంటీ చైనా రెటోరిక్ ఏ రకంగానైతే రాజకీయాలని ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయో, పాకిస్తాన్లో ఎలాగైతే యాంటీ ఇండియా సెంటిమెంట్ రోజవుతుందో, నేపాల్లో ఎలాగా యాంటీ ఇండియా సెంటిమెంట్తో రాజకీయాలు జరుగుతాయో, అలాగే మాల్దీవ్స్లో కూడా యాంటీ ఇండియన్ సెంటిమెంట్ను రాజకీయంగా మొహమ్మద్ మొయిజ్ ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాడు, ఇండియా అవుట్ క్యాంపెయిన్ అని. సో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మాల్దీవుల్లో ఉన్న ఆ కొద్దిమంది భారత సైనికుల్ని కూడా పంపించేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే, మాల్దీవుల మంత్రులు 3 మన ప్రధానమంత్రి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు చేశారంటే, ప్రైమ్ మినిస్టర్ లక్షద్వీప్కు వెళ్ళి లక్షద్వీప్ను ప్రేజ్ చేస్తూ దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాము అని ప్రకటించారు. ఇది భారతదేశంలో అంతర్భాగం లక్షద్వీప్, మన దేశంలో ఉన్న ఒక భూభాగాన్ని మనం ఎలాగైనా డెవలప్ చేసుకోవచ్చు. కానీ మాల్దీవ్స్ దాన్ని పర్సీవ్ చేసింది ఏంటంటే, మాల్దీవుల్లో ఇండియా అవుట్ అనే సెంటిమెంట్తో మొహమ్మద్ మొయిజు గెలిచాడు కనుక, భారత వ్యతిరేక భావన పెరుగుతోంది కనుక, మాల్దీవులకు కాంపిటీషన్గా లక్షద్వీపుల్ని భారత ప్రభుత్వం డెవలప్ చేస్తోంది అనే భావన మాల్దీవుల్లో కలిగింది. దాని ఆధారంగా మాల్దీవుల మంత్రులు భారత ప్రధానమంత్రి పైన చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దానితో ఇండియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ అని ఒక పెద్ద క్యాంపెయిన్ నడిచింది. దాంతో మాల్దీవులకు వెళ్ళే భారత పర్యాటకుల సంఖ్య 33% పడిపోయింది. మాల్దీవుల్లో ఉన్న టూర్ ఆపరేటర్లు దెబ్బతిన్నారు. మాల్దీవియన్ ఎకానమీ ఈజ్ హైలీ డిపెండెంట్ ఆన్ టూరిజం. ఎందుకంటే నేను ఆ దేశానికి వెళ్ళాను కూడా. మాల్దీవ్స్ ప్రభుత్వ ఆహ్వానం మేర మాల్దీవ్స్ పోలీస్ సర్వీస్ వాళ్ళు క్లాసులు చెప్పడానికి పిలిస్తే వెళ్ళాను. సో ఆడ 1 వారం రోజుల పాటు అక్కడ ఉన్నాను. ఆడ చాలా దీవులు పర్యటించాను. మాల్దీవ్స్లోకి ఏంటంటే ఆఖరికి వాళ్ళ వాటర్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. అలాంటి దేశం, వాళ్ళకున్న ఏకైక ఎకానమీ, కీలకమైన ఎకానమీ టూరిజం. సో అందువల్ల కొన్ని వందల దీవులు ఉంటాయి. కొన్ని దీవులు అయితే ప్రజలే ఉండరు. ఇప్పుడు మేము ఒక దీవికి వెళ్ళాం, ఆ దీవిలో ఒక పోలీస్ స్టేషన్ మాత్రమే ఉంది, ఇంకో దీవిలో ఒక జైలు మాత్రమే ఉంటుంది. రాత్రి 2 వరకు మన ఆర్టీసీ బస్సులకు కూడా నడవని సమయంలో అక్కడ స్పీడ్ బోట్ సర్వీసెస్ నడుస్తూనే ఉంటుంది. ఇలా ఒక్కొక్క రాజధాని కూడా ఒక ఐలాండ్. సో ఇట్స్ ఏ వండర్ఫుల్ టూరిస్ట్ లొకేషన్. ఇప్పుడు మేమున్న హోటల్ అయితే ఏకంగా సముద్రంలోనే ఉండేది. అది మెట్ల దాకా నీళ్లు, మేము పడవలోనే మెట్ల దాకా వచ్చాం. సో ఆ రకమైన అందమైన పర్యాటక కేంద్రం, అది అద్భుతమైన పర్యాటక కేంద్రం. అందువల్ల ఎప్పుడైతే బాయ్కాట్ మాల్దీవ్స్ అనే సెంటిమెంట్ ఇండియాలో పెరిగిందో, మాల్దీవులకు వెళ్ళే ఫారిన్ టూరిస్టులు తగ్గి మాల్దీవియన్ ఎకానమీ పైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. అప్పటికే 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చాక టూరిజం ఆధారంగా ఉండేటువంటి ఎకానమీస్ దెబ్బతింటాయి.
ఎందుకంటే పర్యాటకులు ఆగిపోయారు ఎక్కడికక్కడికి. సో దేశాల మీద నిషేధం కూడా విధించారు విదేశీయుల పైన. టూరిజం ఆధారంగా నడిచే టూరిజాన్ని కీలకమైన ఆస్పెక్ట్గా ఉండే ఎకానమీ శ్రీలంక దెబ్బతిన్నది, మాల్దీవ్స్ దెబ్బతిన్నది. అలా 2020లో తిన్న తర్వాత